రాయదుర్గం నియోజకవర్గానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు. పూలకుంట అనే ఒక ఊరు, పోవడానికి రోడ్డు ఉండలేదు. గోనబావి అనే ఒక ఊరు, పోవడానికి రోడ్డు ఉండలేదు. గౌనూరు అనే ఊరు, పోవడానికి రోడ్డు ఉండలేదు. కనిగేరు అనే ఊరు, పోవడానికి రోడ్డు ఉండలేదు. మడేనల్లి అనే గ్రామము. ఈ గ్రామాలు ఏమైతే ఉన్నాయో దరిదాపు ఒక 25-30 గ్రామాలకి తారు రోడ్డు అనేదే ఎప్పటికీ లేదు. తారు రోడ్డే లేదు. చాలామంది అనుకునేవాళ్ళు వాళ్ళ గ్రామాలు ఎప్పుడు పుట్టినాయో కానీ తారు రోడ్డు అనేది చాలా గ్రామాలకి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి కూడా కొత్తగా తారు రోడ్లు వేయించింది నా హయాంలోనే, ఈ టర్మ్లోనే. ఎక్కడ చూసినా కూడా రోడ్లు విపరీతంగా రోడ్లు వేసినాము. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా వెతుక్కొని రాని నాకన్నా ఎక్కువ రోడ్లు వేయించి ఉండేదానికి సాధ్యమే లేదు. అన్ని రోడ్లు నియోజకవర్గంలో వేయించినాం. అదేవిధంగా దాదాపు 40 గ్రామాలకి తాగునీటి సౌకర్యం ఉండేది కాదు. గతంలో గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి అంతా కూడా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా నీళ్ళు ఇచ్చారు. కానీ అనుకోని కారణాల వల్ల 40 గ్రామాలకు ఆ పథకం వచ్చి ఉండలేదు. వాళ్ళకి వేరే ఏ సౌకర్యం ఉండలేదు. గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక అసమర్థుడు, ఒక చేతకాని వ్యక్తి కాలవ శ్రీనివాసులు మంత్రిగా ఉండి కూడా నీళ్లు లేనటువంటి 40 గ్రామాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేనటువంటి దద్దమ్మ. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి దాదాపు 40 కోట్ల రూపాయలు దాన్ని మంజూరు చేయించి పనులు పూర్తవుతున్నాయి. ఒక 6 రోజుల లోపలనే ఒక 10-15 గ్రామాలు కూడా నీళ్లు మొదలు పెడతా ఉన్నాము. ఆ తర్వాత నెల లోపల అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చేదానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది నా సాధననే. ఎందుకంటే నాకన్నా ముందు ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో 40 గ్రామాలకు నీళ్ళు లేకుండా పోయినాయి. ఆయన మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయినాడు. ఇది మనం చేసింది. తర్వాత శాశ్వత పరిష్కారం మీ అందరికీ తెలుసు. రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉండేది అనంతపురం జిల్లాలోనే. అదేవిధంగా మాకు రాయదుర్గంలో కూడా బాగా తక్కువ. రైతులకు ఒక శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 58 చిన్న తరహా చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి డిపిఆర్ తయారు చేయడానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నాకు తెలిసి ఇంకొక 15 రోజుల లోపల లేదా నెల లోపల డిపిఆర్ ఇచ్చేస్తారు. దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పినారు. అది ఉంటే ఎన్నికల లోపలనే పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానివల్ల 58 చెరువులు నిండితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అండర్ గ్రౌండ్ వాటరు బాగా ఇంప్రూవ్ అవుతుంది. కరువు అనేది ఎదుర్కోవడానికి రైతులకి చేత అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 58 చెరువులు నింపడానికి ఒక స్కీము. కానీ ఇలాంటి ఆలోచన గతంలో కాలువ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏ రోజు కూడా చేయలే. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ 4,15,00,000 రూపాయలు మంజూరు చేయించి టెండర్ కూడా పిలిపించడం జరిగింది. ఇప్పుడు దరిదాపు 100 కోట్ల రూపాయల పనులు కొన్ని టెండర్ అయిపోయినాయి, కొన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. 100 కోట్ల పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తయి చాలా ఇనాగ్రేషన్ కూడా అయిపోయినాయి. జనవరిలో చాలా మళ్ళీ కొత్తవి కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఏ విధంగా చూసినా కూడా గతంలో ఎవరూ చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాలువ శ్రీనివాసులు ఒక అసమర్థుడు, ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను దూషిస్తూ ఉన్నాడు. నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం, క్రిస్మస్ పండుగ. నిన్నటి రోజు కూడా వదల్లా. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు. ప్రతి నిత్యం తను ఒక వెధవ,
తను ఒక చేతకారి దద్దమ్మ అనేటువంటి విషయం, 5 ఏళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లోకి పోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దుపోగొడుతూ ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, ఈనాడు పత్రిక ఎవరిది? కాలువ శ్రీనివాసులు ఈనాడు పత్రికలో విలేకరిగా పనిచేసినాడు. ఆ రామోజీరావు అనే వ్యక్తి దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీ సీట్ సంపాదించుకున్నాడు. ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించాడని చెప్పి ఒక లెక్క చెప్పినారు. హెడ్డింగ్ ఏమి ఇచ్చినారు? మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక, ఆయన రాజగురువు రామోజీ గారి పత్రికలో ఒక లెక్కాచారం ఇచ్చారు. దాని ప్రకారంగా 360 కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్కాచారం ఇచ్చారు. రోజుకి ఎంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు. దాన్ని లెక్కేసుకుంటే 360 కోట్ల రూపాయలు సంబంధించట్ల మేము చెప్పేది కాదు, వేరే ఏ పత్రిక రాసింది కాదు, సాక్షాత్తు ఈనాడులోనే రాస్తారు. ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెబుతూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడ కొల్లగొట్టినారు. అదేవిధంగా కనేకల చెరువు, రైతుల కోసం ఉండే చెరువు 2 కోట్ల రూపాయలు పూడికి తీద్దానికి డబ్బులు ఇస్తే పూడికి తీయకుండానే 2 కోట్లు తినేసినారు. ఆయన ఈరోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే, రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు. ఒక దద్దమ్మని నేను అడుగుతున్నా, నీవు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా, అక్కడ ఏదో ఆడ కలవటు కట్టలేదు అంటాడు. నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, 5 ఏళ్ళు కట్టి ఉండవచ్చు కదా. అతని చేతకాని పనులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతగాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదేదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కాలువ శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. 100 కోట్ల రూపాయలు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 100 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలా. ఫస్ట్ ఒక కరెంటు బిల్లులు పంచాయతీలు మున్సిపాలిటీ కలిసి కేవలం విద్యుత్ బిల్లులే 40 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు. 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్లు మాకు వచ్చిన డబ్బులు ఫస్ట్ దేనికి కట్టాలా? మేము కరెంటు బిల్లుకి కట్టాలా. ఈ విధంగా అన్నీ పెండింగ్ పెట్టుకొని పోయినాడు, ఏ పని చేయలే. ఇంకా కులాల విషయాలకి పద్మశాలను కళ్యాణ మంటపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, అక్కడికి వదిలేసినాడు. నాయి బ్రాహ్మణులకు కళ్యాణ మంటపం అన్నాడు, ఒక శిలాపలకం వేసినాడు, వదిలేసినాడు. షాదీ మహల్ అని ఒక శిలాపలకం వేసినాడు, అక్కడ వదిలేసినాడు. కనేకల్ మండలం నాగేపల్లి అనే ఊరిలో మారుతి వనం అని చెప్పి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వేసినాడు. నేను పోయి చూస్తాను, బోర్డు ఉంది, ఎక్కడుంది ఇది అంటే ఎక్కడుంది, ఎక్కడా లేదు. అన్ని కులాలకి, లింగాయతులకి, స్వకులశాలికి, రజకులకి, నాయి బ్రాహ్మణులకి అందరికీ కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తారని ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టాడు. కనీసం భూమి ఇవ్వలే, ఒక చెత్త పేపర్ చేతిలో పెట్టి అందరి దగ్గర ఎలక్షన్ ముందు డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకున్నాడు. కానీ వాళ్ళకి ఏమీ చేయలే. ప్రతి కులాన్ని కూడా కళ్యాణ మండపం పేరుతో మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు కాలువ శ్రీనివాసులు. నేను ఎంత అభివృద్ధి చేసినానో లెక్కలు చెప్తే అడ్డంగా మాట్లాడడం, అడ్డంగా వాదించడం. అది నేను చెప్తాడు, నేషనల్ హైవే వేయించినాడంట. నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అనంతపురం నుంచి కర్ణాటకలోని మొలకాలమూరు దాకా ఉంది. మొలకాలమూరు అప్పుడు ఎమ్మెల్యే చెప్పుకున్నాడు నేను శాంక్షన్ చేయించినానని. కాలువ శ్రీనివాసులు చెప్తున్నాడు కాలువ శ్రీనివాసులు శాంక్షన్ చేయించానని చెప్పేసి. ఇంకా కళ్యాణదుర్గం వాళ్ళు చెప్తారు మేము చేయించినామని. ఇటు రాప్తాడు కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది, అప్పుడు చెప్తుంది సునీత చెప్తుంది నేను శాంక్షన్ చేయించానని. 4-5 నియోజకవర్గాల గుండా పోయే నేషనల్ హైవే మొత్తం అతని ఖాతాలో వేసుకుంటాడు నేను చేయించానని చెప్పేసి. అతనికి తెలియని విషయం ఏంటంటే దానికి సంబంధించిన ప్రపోజల్ రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది. ఎవడికో పుట్టిన పిల్లోన్ని తన కొడుకుగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా. ఎవరో చేసిన పనులు తను చేసామని చెప్పుకోవడానికి. అనునిత్యం విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి.
విలేకరి కొద్దిగా భాష పైన పట్టు ఉండవచ్చు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము, నిత్యం దూషించడము, దాని నుంచి ఏమొస్తూ ఉందంటే ప్రజలకి కాలువ శ్రీనివాసులు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా ప్రతిరోజు దూషిస్తున్నాడు అని చెప్పేసి. అతను నన్ను దూషించని రోజే లేదు, అతని తిట్టని రోజే ఉండదు, విమర్శించని రోజే ఉండదు. నిత్యం అర్థమైంది నాకు కూడా. చేతికాని వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాం, కొంతమంది సంసారాల్లో కూడా చూస్తూ ఉంటాం. చేతికాని వాళ్ళు వేరే డ్రామాలు ఆడుతూ ఉంటారు. కాబట్టి కాలువ శ్రీనివాసరావు అనే వ్యక్తి పక్కాగా ఒక చేతకాని దద్దమ్మ, చేతకాని విధవ. ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలా అయ్యా కాలువ శ్రీనివాసులు, ఒకటి గుర్తుపెట్టుకో, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా? ఎలా ఉంది రాయదుర్గం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నీ చంద్రబాబు చాలా క్లోజ్ అని చెప్పుకుంటావు కదా. రెండవది, 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం వ్యక్తులే రాయదుర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంతా ఇంతే కదా, 15 సంవత్సరాలు. ఇమీడియట్ బ్యాక్ వెనక వైపు చూస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, 15 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి, ఈయన చీఫ్ విప్గాను మంత్రిగాను 5 సంవత్సరాలు ఉండి రాయదుర్గానికి ఏమీ చేయలేని దద్దమ్మ. ఈరోజు పోతే ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్చిన పని. ఎన్ని రోడ్లు వేయించినాను? 45 గ్రామాలకి తార్ రోడ్లు వేయించిన. 45 గ్రామాలకి, 1-2 కాదు. రాయదుర్గం నియోజకవర్గంలో 45 తార్ రోడ్లు అంటే 45 గ్రామాలకని కాదు, 45 రోడ్లు అంటే ఒక్కొక్క రోడ్డు కొన్ని గ్రామాలకంతా కూడా 1 కాదు 4-5 గ్రామాలకు పోతూ ఉంటుంది రోడ్డు. అది 45 రోడ్లు తార్ రోడ్లు వేయించిన, 100ల కొద్దీ సిమెంట్ రోడ్లు వేయించిన. అతను రోజు తిరిగేది, ఏ రోజు చూసినా రోడ్లు కనబడుతూ ఉంటాయి. అతను రాయదుర్గంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇంటికి తిరుగుతాడు కదా, మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి పోయే రోడ్డు కనీసం చేసుకోవడానికి చేతకాని దద్దమ్మ కాలువ శ్రీనివాసులు. నేను వచ్చిన తర్వాత కునా నాగప్ప స్కూల్ అని ఉంది, అక్కడి నుంచి ఆయన ఇంటికి రావాలా, ఆ రోడ్డు వేసుకోలే. ఇంకొక వైపు నుంచి ఆయన ఇంటికి పోవాలా, ఆ రోడ్డు వేసుకోలే. రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రతి వీధిలోనే సీసీ రోడ్లు నేనేసినవి కనబడుతున్నాయి, నేను పెట్టిన శిలాఫలకాలు కనబడుతూ ఉన్నాయి. అతను ఏమి కనబడుతున్నా ఏంది కనపడదు. ఏదైనా చిన్న తప్పు ఉంటే అది నాకు అంటగట్టి రామచంద్రారెడ్డి చేయలేదు అని చెప్పేసి. ఎన్ని చేసినా చేయని పనులు ఇంకా మిగులుంటాయి. పెళ్ళికి పోయి అన్ని భోజనాలు పెట్టినా బిర్యానీ పెట్టలేదని చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ పెట్టింటే మాకు మటన్ బిర్యానీ పెట్టేదని అనొచ్చు. చికెన్ మటన్ బిర్యానీ పెడితే నాకు ఓళీ పెట్టేది అనొచ్చు. ఏమి లేదు అని అనొచ్చు అంటే ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఏమి ఉందనేది కూడా చూడాలి కదా. ఫలాంది లేదు అని సెల్ఫీ పెట్టే కాలువ శ్రీనివాసులు, నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజుకొకటి పెట్టినా కూడా ఇప్పుడుండే టైం అంతా జరిగిపోతుంది. నేను ఈరోజు మొదలుపెట్టి నేను చేసిన ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయేదానికి కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు. అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను. అందులో ముఖ్యమైనవి అంటే వెంకటేశ్వర స్వామి డెవలప్మెంట్కి 4,15,00,000 శాంక్షన్ చేయించడం, 58 చెరువులకి నీళ్లు తీసుకురావడానికి దరిదాపు డిపిఆర్ పూర్తయ్యి ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చే అవకాశాలు ఉండడము, 40 గ్రామాలకి తాగునీరు లేకపోతే ఆ 40 గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వడము. ముఖ్యమైన ప్లేసెస్ నరసింహస్వామి గుడికి అనుకోండి, చదముకి అనుకోండి, లింగాలబండ అనుకోండి, గౌనూరు అనుకోండి, ఇట్లా ముఖ్యమైన గ్రామాలకి ఏ రోజు తారు రోడ్లు లేని గ్రామాలకు కూడా నేను తారు రోడ్లు వేయించిన. ఆంధ్ర కర్ణాటక బార్డర్లో కనీసం ఆంధ్ర దాటితే కర్ణాటకలో పోతే మంచి రోడ్డు, ఆంధ్రాలో రోడ్డు లేదు. సరిహద్దుల్లో రోడ్లు వేయించిన ఘనత నాది. ఆయన ఏ రోజు కూడా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏ రోడ్డు కూడా కాలువ శ్రీనివాసులు వేయించలేదు. ఈ ప్రకారంగా అడుగడుగున అభివృద్ధి కళ్ళకు కనబడుతూ ఉంది. కానీ అతనికి ఒక బలమైన మీడియా ఉంది. కొంతమంది వాళ్ళు సోషల్ మీడియాలో ఏదున్నా కూడా డ్రమ్ములు కొట్టే బకా ఉదే బ్యాచ్ ఉంది, పచ్చ బ్యాచ్. కేవలం నీ బ్యాచ్ని అడ్డం పెట్టుకొని, నీకు అనుకూలమైన మీడియాని అడ్డం పెట్టుకొని
24 గంటలు నన్ను తిడతా ఉంటే ఏమొస్తుంది నీకు? నువ్వు ఏం చేసినావో చెప్పుకోకుండా 24/7 నన్ను తిడుతూ ఉంటే నీకు ఏమీ రాదు కాలువ శ్రీనివాసులు. నేను చెప్తున్నా, ఈరోజు అందరి సమక్షంలో చెప్తా ఉన్నా, కాలువ శ్రీనివాస్ అనే వ్యక్తి అతను రాయదుర్గం స్థానికుడు కాదు. అతను మొన్నటిదాకా రాయదుర్గంలో ఓటు కూడా లేదు. ఏ రోజు ఆయన కుటుంబం రాయదుర్గంలో లేదు. ఒకడే వస్తాడు, 2 జతలు బట్టలు పెట్టుకొని ఒకడే వెళ్తాడు అనంతపురంకి, అంతే. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాయదుర్గం ప్రజల కష్టాలని మర్చిపోయి వాళ్ళని వదిలేసి తప్పించుకొని పారిపోయినటువంటి ఒక, ఏం చెప్పాలో దానికి, దద్దమ్మ కాలువ శ్రీనివాస్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు. రాయదుర్గానికి ఇల్లు శాంక్షన్ చేయలే. ఈరోజు మా దగ్గర ఇళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే ఎందుకు కారణం ఏంటంటే అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి రాయదుర్గానికి కనీసం ఇళ్ళు మంజూరు చేయలేదు. రాయదుర్గం మున్సిపాలిటీకి ఈరోజు లెక్కలు తీసుకుంటే అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళు కంటే మేము ఇచ్చిన ఇళ్ళే ఎక్కువ ఉన్నాయి. ఒక పిరికి బంద. చంద్రబాబు నాయుడు రాష్ట్ర మొదలుపెట్టి పరిగెత్తిపోయినాడు కరోనా టైంలో, ఇతర రాయదుర్గం మొదలుపెట్టి పరిగెత్తిపోయినాడు. అరే ఎవరే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయినా కూడా తిరిగి చూడలే. అతని కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ లీడర్లు చనిపోయినా కూడా కరోనా టైంలో తిరిగి చూడలే. 2 సంవత్సరాలు నామరూపాలు లేకుండా పరిగెత్తిపోయినటువంటి ఒక పిరికి బంద కాలువ శ్రీనివాసులు. మేమున్నాం ధైర్యంగా. కరోనా టైంలో మొత్తం మేమున్నాం. క్వారంటైన్ సెంటర్లన్నీ విజిట్ చేసినాం, భోజనాలు పెట్టినాం, మందులు అందించినాం, శానిటైజర్లు ఇచ్చినాం, మాస్కులు ఇచ్చినాం, మేమంతా చేసినాం. కానీ అతనేమి చేసినాడు? తప్పించుకొని పిరికి మందలాగా పారిపోయినాడు. ఇప్పుడు అంతే, అప్పుడప్పుడు రావడము, విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు రావడము. అతను వచ్చినాడనే విషయం తెలిచాలంటే రామచంద్రారెడ్డిని తిడితే కాలువ శ్రీనివాసులు ఊర్లో ఉన్నట్టు లెక్క. ఇన్ని రోజులలో నన్ను తిట్టని ఒక్క రోజు కూడా లేదు. మీరు కూడా మీడియా సోదరులు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కాలువ శ్రీనివాసులు రాయదుర్గంలో ఉన్న ప్రతిరోజు కూడా నన్ను తిట్టడానికే రాయదుర్గంకి వస్తాడు, నన్ను తిట్టే రాయదుర్గం నుంచి పోతాడు. అందుకని ఏమీ పీకే పనే ఉండదు. 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ పీకలేక ఇప్పుడు రోజు నన్ను తిట్టడం, నేను బతుకున్నాను లేదా రాయదుర్గంకి వచ్చినారో తెలవడానికి ఆయన రకరకాలుగా తిడుతూ ఉంటాడు. ఈరోజు నేను రెడీగా ఉన్నా. కాలువ శ్రీనివాసులు, నీవు ఎన్ని రోడ్లు వేసానో నీ కళ్ళతో నీవు చూడు, ఎన్ని గ్రామాలకు నిలిచామో నీ కళ్ళతో నీకు చూడు. అప్పుడైనా నీకు అభివృద్ధి కనబడాలి కదా. కళ్ళు లేని కబోదిలాగా అభివృద్ధి కళ్ళకు కనబడుతున్నా కూడా అది లేదు ఇది లేదని దూషిస్తూ పోతూ ఉంటే దాని నుంచి ఏమీ ఉపయోగం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నా. కాలువ శ్రీనివాసులకు కూడా నేను మేనిఫెస్టో పంపించిన. 2014 ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పంపించిన. ఇంటికి ఒక ఉద్యోగం అని ఇచ్చింది కానీ, 2 రూపాయలకి నీళ్ళని ఇచ్చింది కానీ, 12 బిడ్డ పథకం చెప్పింది కానీ, మహాలక్ష్మి అనే పథకం కానివ్వండి, డ్వాక్రా సంఘాల అప్పులు రుణమాఫీ అది కానివ్వండి, కంప్యూటర్లని, ల్యాప్టాప్లని, రైతు రుణ రకరకాల ఇచ్చి చేయకోకుండా ప్రజల్లోకి పోవడం సిగ్గుపడాల. కాలువ శ్రీనివాస్ అనే వ్యక్తి మేనిఫెస్టో చూసి అరే ఇంత ఇచ్చి చెప్పినామే, ఏమీ చేయలేకపోయినామే, ప్రజల దగ్గర ఎలా పోవాలి తలెత్తుకొని అని సిగ్గుపడాల. రాయదుర్గం ప్రజలు మంచోళ్ళు కాబట్టి సరిపడింది, లేకపోతే కాలువ శ్రీనివాసులు ముక్కు మీద ఉమ్మేయాల. వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని అతను వచ్చినప్పుడు చూపిస్తే మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నాయని చెప్పేసి పంపించిన. మొన్ననే నా దగ్గర ఇంకా 5-6 కాపీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో. మొన్ననే రిజిస్టర్ పోస్ట్లో కూడా ఒకటి పంపించినాం అతనికి, సాఫ్ట్ కాపీ కూడా పెట్టినా. అతనికి సిగ్గు ఉండే ఒక మనిషి అయితే, మనిషి జన్మ అయితే, మనిషి పుట్టుక అయితే ఆ మేనిఫెస్టో ఒకసారి కాలువ శ్రీనివాసులు చదువుకుంటే ఇంత ఘోరంగా ప్రజలని మోసం చేసిన మనము ప్రజల్లోకి ఎలా పోవాలరా అని చెప్పి ఆలోచన చేయాలి. కానీ సిగ్గు, లజ్జ, మానం, మర్యాద వదిలిపెట్టి ప్రజల్లో తలెత్తుకొని తిరుగుతున్నాడంటే అంతకన్నా నీచుడు, అన్నీ వదిలినటువంటి వెధవలు ఈ భూమి మీద ఎవడు ఉండడు. రాయదుర్గం ప్రజలు మంచోళ్ళు, లేకపోతే బుక్ మీద ఉమ్మేసి పంపించాలి. అంత నీచమైనటువంటి వ్యక్తి కాలువ శ్రీనివాసులు. కాబట్టి రోజు నన్ను తిట్టడము ఇప్పటికైనా వదలకపోతే రేపటి నుంచే నేను మొదలు పెడతా ఉన్నా. నేను ఏమేమి పనులు చేస్తున్నానో అవి రోజుకొకటి ఫోటోతో పాటు పెడుతున్నా. రేపటి నుంచి మొదలు పెడుతున్నా. రేపటి నుంచి మొదలు పెడితే ఎన్నికలు అయిపోయేదాకా కూడా
ప్రతిరోజు నేను పెట్టగలుగుతాను నేను చేసిన పనులకి. అన్నీ నేను పనులు చేసినాను కాబట్టి ఈరోజు చెప్తున్నా. రాయదుర్గం ప్రజలకి అండదండగా ఉన్నా. నేను ఓడిపోయినప్పుడు కూడా ఎంత జాతర గెలిచింది 1800 ఓట్లు. నేను 2009లో గెలిచిన 15,000 తోటి, 2012లో గెలిచిన 32,500 తోటి, 2014లో ఓడిపోయింది 1800 ఓట్లే, మళ్ళీ ఇప్పుడు గెలిచిన 14,500 ఓట్ల మెజారిటీతోటి. కాబట్టి రాబోయే రోజులలో అతనికి ఓటమి భయం పుట్టుకొనిది. గజగజ వణికిపోతున్నాడు. ఎన్నికలంటే భయపడిపోతూ ఉన్నాడు. ఓటమి ఏదైనా ఫిక్స్ అయిపోయింది. కాళేశ్వరంలో ఓడిపోతున్నాడది ఫిక్స్ అయిపోయింది. సర్వేలో 25కి 25 ఎంపీ సీట్లు వస్తున్నాయి వైసీపీకి అని తెలిసిన తర్వాత కాళేశ్వర శ్రీనివాసులు పూర్తిగా డీలా పడిపోయినాడు. కానీ మేకపోతు గంభీరంగా తిడుతూ ఉన్నాడు. మరీ చెప్తున్నా, కాళేశ్వర శ్రీనివాసులు నీవు తిట్టడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు, ఏ లబ్ధి ప్రజలకు చేకూరదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా నీవు రోజు తిట్టడం మానకపోతే రేపటి నుంచి కూడా మా వాళ్ళు కూడా నీకు సరైన తీటుగా సమాధానం చెప్తారు. నీవేం పెడతావో దానికి సిద్ధంగా ఎక్కువగా మేము కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రాయదుర్గం అభివృద్ధి అయిందంటే ఏ లెక్కాచారాలు తీసుకోండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ 5 సంవత్సరాల కాలం అన్నా తీసుకోండి, రామచంద్రారెడ్డి ఈ 5 సంవత్సరాల కాలంలో అయినంత జరిగితేగిన నేను ఆ రోజు సమాధానం చెప్తాను. ఏదో ఒక రోడ్డు వేసేసి నేషనల్ హైవే, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హైవే వేస్తే ఆ డబ్బంతా తన లెక్కలోకి వేసుకుంటే అవన్నీ ఏం జరగవు. అక్కడ గ్రామాలకి తార్ రోడ్డు వేయించడం జరిగింది. ఇంకా ఇప్పుడు మంజూరైనవన్నీ చాలా ఉన్నాయి. ఇంకొక 100 కోట్లు వర్క్స్ ఉన్నాయి. ఆ 100 కోట్ల వర్కులు కూడా తప్పకుండా ఎలక్షన్ లోపల పూర్తి చేస్తాము. ఆ తర్వాత వేయడానికి రోడ్డు ఉండదు రాయదుర్గంలో. రామచంద్రారెడ్డి ఎన్ని రోడ్లు వేసాడంటే ఇవి శాంక్షన్ అయిన రోడ్లన్నీ వేసేస్తే వేయడానికి రోడ్లు కూడా ఉండవు. అన్ని రోడ్లు నేను తీసుకొని రావడం జరిగింది, శాంక్షన్ తీసుకోవడం జరిగింది, గ్రౌండ్ చేయడం జరిగింది, చాలా పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి అభివృద్ధి పైన మరి కూడా తర్వాత రోజులలో కూడా మీకు సమగ్ర నివేదికతోటి మీ ముందుకు వస్తాను. కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి అతను చెప్తా ఉన్నాను. మీరు అడిగేది ఏదైనా చెప్పండి. వాడు ఒక పెద్ద దద్దమ్మ ఈడియట్ అయితే అట్లా మాట్లాడతాడు. ఒక టీఎంసీ నీళ్ళు అదనంగా తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర రాప్తార్ నియోజకవర్గం వచ్చినప్పుడు నేను కలిసి, సార్ అక్టోబర్ 10 ఏదో నీళ్లు బంద్ అవ్వాల్సింది, అక్టోబర్ 10కి బంద్ అయితే పంటలు ఎండిపోతాయి అని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. వెంటనే ఒక టీఎంసీ అదనంగా నీళ్ళు ఇచ్చి టోటల్ వరి పంటలన్నీ కాపాడుకోగలిగింది. ఒక్క ఎకరా కూడా ఎండిపోలే వరి పంట. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ మిరప పంట ఏదైతే వేసినారో వాళ్ళు కొంతవరకు నష్టం జరిగింది. ఎందుకంటే లాంగ్ డ్యూరేషన్ క్రాప్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వర్షాలు వస్తాయని మామూలుగా వర్షాలు వస్తే నష్టం లేకుండా పంటలు బయటకు వచ్చేస్తాయి. ఈ కాలం వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని పంటలు ఎండిపోయినాయి. అదనంగా ఒక టీఎంసీ నీళ్లు తీసుకొచ్చినాము. రైతులు పంటలు పూర్తిగా పక్వానికి వచ్చి ఇక చాలు అనేంత వరకు కూడా నీళ్ళు ఇచ్చిన. తెలియదు అతనికి. అయినా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా ఉంటుంది? బుద్ధి కడుపుకి అన్నం తినేవాడికి నిజాలు తెలియకపోతే ఎట్లా? గడ్డి తినేవాడు మాదిరి మాట్లాడతాడు, అన్నం తినేవాడు మాదిరి మాట్లాడతాడు అతను. ఒక టీఎంసీ అదనంగా నీరు వచ్చింది. పంటలు పూర్తి అయ్యేదాకా కూడా ఎక్కడా నీళ్లు ఆపలేదు. కొంతమంది అయిపోయిన తర్వాత కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఎట్లా అంటాడు ఆ మాట నన్ను? రాబోయే రోజులలో 58 చెరువులు నీళ్ళు నింపేసాను నేను అనుకున్న తర్వాత మా రాయదుర్గం ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. ఇంకొక టర్మ్ నాకు రాబోయే 5 సంవత్సరాల్లో రాయదుర్గం రూపురేఖలు మారిపోతున్నాయి. చాలా పనులు కూడా శాంక్షన్ తీసుకున్నాము. చాలా పనులు మొదలు పెట్టాలా. ఈ ఎలక్షన్ లోపలే పనులు కూడా మొదలు పెడతాము. అవన్నీ పూర్తి అయితే ముందుకు వస్తుంది. వాడు ఒక దద్దమ్మ మూర్ఖుపోడు. ఆడే ఈడ కాళేశ్వరం టికెట్ అని చెప్పి నంద్యాలలో వచ్చి నాతో పాటు ఎవరిది గ్యారెంటీ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. వాడికి సిగ్గుండాలి కదా అన్నం తినేవాడికి. ఇక్కడ రాయదుర్గంలో కన్ఫర్మ్ అని చెప్పి నంద్యాలలో పోయి నాతో పాటు ఎవరిది కన్ఫర్మ్ లేదని కూర్చున్నాడు చంద్రబాబు. మరి వాడు అప్పుడు ఏమి చెప్పాలా? బుక్ మీద ఉమ్మేయాలా వాడికి? అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే నీది కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా? నీవేమో గ్యారెంటీ అంటావు, చంద్రబాబు ఏమో అతనితో పాటు ఎవరిది గ్యారెంటీ అయితే నంద్యాలలో చెప్పినట్టు, మళ్ళీ ఎక్కడే కాదు. మరి ఏం చెప్తావు?
ఓకే ఈ మధ్య కలిసి వచ్చినారు కదా కలిసినారనేది బాగా చర్చ అయింది కదా దాని మీద అదో విషయం చెప్తున్నా. నేను అసలు ఊర్లో ఉన్నా. TV9 రజనీకాంత్ కూడా ఫోన్ చేసిన ఆ రోజు, చెప్పిన మనోళ్ళు కూడా ఎవరికి ఫోన్ చేసిన, వీడియో కాల్ చేయబడి చేస్తారబ్బా నేను లేరు అసలు అని చెప్పిన. నన్ను పిలవలేదు, నేను పోలేదు. కానీ ఒకరి తర్వాత ఛానల్స్లో రామచంద్రని పిలిపించినట్టుగా వేశారు. నన్ను ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు పిలిపించింది లేదు. ఆ సీటు విషయం ఇంతవరకు డిస్కస్ చేసింది కూడా లేదు. నేను మా ఛానల్స్ మాట్లాడా. హసీనాకు ఫోన్ చేసిన, రెహానాకు ఫోన్ చేసిన, మీరు స్క్రోలింగ్ తీయండి, ఫస్ట్ రజనీకాంత్కి ఫోన్ చేసిన, మీరు చెప్తే నేను వీడియో కాల్ చేస్తాను, కావాలంటే చూపిస్తాను ఎక్కడున్నానో, మీరు తీయండి అంటే లేదు సార్ అంత అవసరం లేదు అని తర్వాత డిలీట్ చేశారు. TV9లో డిలీట్ చేశారు. నన్ను పిలవలేదు, నేను పోలేదు.